ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానాన్ని చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడైన మహాప్రభు, ఈ సమయంలో ప్రభువా మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుటకును మీ వాక్యాన్ని ధ్యానించుకున్నటకును ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, ఇప్పటి వరకు మేము తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపాన్ని మీ పరిశుద్ధ రక్తంతో కడగండి ప్రభువా. మా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించి మీ పరిశుద్ధాత్మతోటి మమ్మల్ని నింపండి. మీ మాటలను, మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని మీ చిత్తానుసారంగా జీవిస్తూ నిసాక్షులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని త్వరలో రానైన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనందరికీ సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని, మంచి రోజులు జీవించాలని ఆశ ఉంటుంది కదా. అది సాధ్యమేనా? తప్పకుండా సాధ్యమే. ఎందుకంటే మన ప్రియమైన పరలోకపు తండ్రి సమస్తాన్ని మన కొరకై సృష్టించిన తర్వాతే మానవులను సృష్టించారు. మనందరము సంతోషంగా ఆయన సృష్టిని అనుభవిస్తూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను తెలుసుకొని సంతోషంగా ఆనందంగా జీవించాలన్నదే దేవుని చిత్తమైనది. మరైతే మనకి ఇంకా ఎందుకు కష్టాలు, మరెందుకు వేదనలు, శోధనలు, బాధలు? ఎందుకు మనము సంతోషంగా జీవించలేకపోతున్నాము? తెలుసుకోవాలనుందా? అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాము. నాతో పాటు రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనంలో ఒకసారి ధ్యానించుకుందాము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి ఎంత స్పష్టంగా సెలవిస్తున్నారో చూడండి. మనము మంచి రోజులు జీవించాలంటే, సంతోషంగా జీవించాలంటే చెడ్డ మాటలు పలకకూడదంట. నాలుకను, కపట మాటలు పలకకుండా మన పెదవులను కాచుకోవాలంట. అంతేకాదు, కీడు నుండి తొలగిపోవటమే కాదు, కానీ మంచిని కూడా చెయ్యాలని దేవుడు సెలవిస్తున్నారు. ఎందుకంటే నీతిమంతుల మీద ఆయన కన్నులు ఎప్పుడూ ఉంటాయంట. అవినీతి పరుల మీద, చెడ్డవారి మీద నుండి ఆయన కన్నులు ఆయన త్రిప్పివేసుకుంటారు. మరి మానవులమైన మనము బలహీనులము. మరి అంత పవిత్రులుగా జీవించుటకు మనకు సాధ్యమా? పాపము ఏదో విధంగా మనలో ప్రవేశిస్తుంది కదా. అవును, ఉదాహరణకి మనము ఒక గదిని శుభ్రపరిచి అన్ని తలుపులు, కిటికీలు వేసి ఉంచినా సరే కొన్ని గంటల తర్వాత మరొకసారి మనం తిరిగి చూస్తే ఎటో ఒక వైపు నుంచి దుమ్ము వచ్చి మళ్ళీ చేరుతుంటుంది గాలి ద్వారా. అదేవిధంగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, దేవుని బిడ్డలుగా మనము పాపము చేయకుండా, పాపంలో పడిపోకుండా జీవించాలని మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పాపము ఏదో విధంగా మన సెన్సెస్ ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే అపవాది అయిన సాతాను గర్జించే సింహం వల్లే ఎప్పుడు ఎవరిని మృంగాలా, ఎవరిని పాపంలో పడవేసి పాతాళానికి నాతో పాటు తీసుకెళ్లాలా అని తిరుగుతూ ఉంటాడు. చాలా మెలకువ కలిగి ఉంటాడు. ఎప్పుడు మనల్ని పడేయాలా, దేవుని బిడ్డల మీదే వాడి కన్నుంటుంది, పడేయాలని చూస్తూ ఉంటాడు. మరి
అలాంటప్పుడు మనం పాపం చేయకుండా ఉండాలి కదా. మరి మనకి మార్గం ఏంటి? ఒకవేళ మనము తెలుసో తెలియకో పాపంలో పడిపోతే మన దుస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? సరే, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దేవాలయానికి వెళ్తున్నాను కదా, వాక్యాన్ని చదువుకుంటున్నాను కదా, ఇది చాలదా అని అనుకుంటే పాపము మనలో ఉంటే ఏమి జరుగుతుందో ఒకసారి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో చూద్దాము. రండి, యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1 నుండి 4 వచనములను ఒకసారి మనము ధ్యానించుకుందాము. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకయున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చూసారా, పరిశుద్ధ గ్రంథము ఎంత స్పష్టముగా మనకు తెలియజేస్తుందో. మనము పాపంలో ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకింపనేరడు. ఎందుకంటే మన పాపములు మనకును దేవునికిని అడ్డుగా వచ్చుచున్నవి. మరి మనం బలహీనులం కదా, మానవ మాత్రములు కదా, మరి పాపంలో ఏదో విధంగా పడిపోతూ ఉంటాం కదా. మరి మనకి దారేది? మరి మనకి విమోచన ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఇంక ఇంతేనా జీవితము అని మనము అనుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మార్గము, సత్యము, జీవమును యేసుక్రీస్తే ఉన్నారు. హీ ఈజ్ అవర్ రిడీమర్. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకే చిందించారు. మనం ఎప్పుడైతే యేసు రక్తంలో నిలబడి ప్రార్థన చేసుకుంటామో, యేసు రక్తంతో కడగబడతామో, అప్పుడు ప్రతి పాపం నుంచి, ప్రతి శాపం నుంచి మనకు విడుదల వస్తుంది. సాతానుడు మనని పడవేయాలని చూసినా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో నిలబడతామో అప్పుడు సాతానుడు ఆ యొక్క శక్తివంతమైన ప్రార్థనకి నిలబడలేడు. యేసు రక్తాన్ని వాడు ఏమాత్రము సహించుకోలేడు, భయపడి పారిపోతాడు మన దగ్గర నుంచి. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా యేసు రక్తంలో నిలబడి మనము ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యను మనం అడగాలి, మన శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మనని కడగమని, ఆయన యొక్క పరలోకపు అగ్నిని మన చుట్టూ కంచెగా వేసి సాతాను యొక్క శోధనలో మనం పడిపోకుండా కాపాడమని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలను, సహాయాన్ని మనకు అనుగ్రహించమని మనము దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి, ప్రార్థన చేసుకోవాలి. అనుదినము మనము వీలైతే దివ్య బలి పూజలో మనం పాల్గొనాలి. అనుదినము వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి మనము ప్రయత్నించాలి. అయితే మరి ఈ పాపము వలన మనకేమవుతుంది? దాన్ని జయించటం ఎలా? మరి పాపంలో పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క సహాయం కావాలి కదా. అది ఎలా అన్నది ఒకసారి రండి. రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూసారా. ఆయన ఆత్మ మనలో నివసించిన ఎడల పాపమును మనని మరణానికి గురి చేయలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తే మనం పాపానికి విముఖులమై ఉండగలము. సాతానుడు మనని శోధింపనేరడు. ఎందుకంటే దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు ఉంటుంది. కాబట్టి మన బలహీనమైన శరీరానికి మనం లోబడిపోకుండా, పాపపు కార్యములు మనం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. తన యొక్క పరిశుద్ధ దూతలు కూడా మనకి సహాయకారులుగా ఉంటారు. కాబట్టి మనము యేసు రక్తంలో నిలబడి ప్రార్థన చేసుకోవాలి. పరలోకపు తండ్రిని తన ఆత్మతోటి మనని నింపమని మనము వేడుకోవాలి. అనుదినము వాక్యాన్ని ధ్యానించుకోవాలి. వీలున్నంత వరకు కూడాను దేవుని స్తుతిస్తూ మనం జీవించాలి. దేవుడు మనకు అనుగ్రహించిన వాటికి అన్నిటికై మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాలి. మనము ఇది లేదు అది లేదని బాధపడవచ్చు. ఒక్కోసారి శరీరము బలహీనమైంది కాబట్టి బలహీనమైన మనము ఒక్కోసారి కంప్లైంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాము. కానీ అది తప్పు అని తెలుసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటారో వెంటనే మనని కరెక్ట్ చేస్తారు. మనని ఆయన మార్గంలోకి మనని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో నివసించినట్టయితే మనం పాపానికి దూరంగా ఉంటాము. కాబట్టి మంచి జీవితం జీవించాలంటే, సంతోషకరమైన జీవితం జీవించాలంటే మనం యేసయ్యలో నిలబడాలి. ఆయనే మన సత్యము, మార్గము, జీవమై ఉన్నారు, మన రక్షకుడై ఉన్నారు. కాబట్టి పాపపు క్రియలను మనం త్యజించాలి. పాపపు శరీర క్రియలను మనము పరిత్యజించాలి. పరిశుద్ధాత్మ కార్యములు మనలో జరగాలని మనము ప్రభువుని వేడుకొనాలి. పరిశుద్ధాత్మ ఫలములు మనం ఫలించటానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. మంచి జీవితం జీవించాలంటే దేవుని యందు మనము నిలబడాలి. యేసు రక్తంతో కడగబడాలి. రండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని మంచి జీవితం జీవించటానికి, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఆశీర్వాదములు పొందుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాము. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు నాయనా. అయా ప్రభువా, మా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి. మా పాపములు నాయన మీకును మాకును అడ్డుగా రాకుండా మీ పరిశుద్ధ రక్తంతో మా పాపములను, మా శాపములను కొట్టివేయండి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మాకు అనుగ్రహించండి. ప్రభా, ఇదిగో ఈ వీడియో చూచుచున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ముట్టండి ప్రభా. ఆ బిడ్డ యొక్క కన్నీటిని మీరు తుడిచివేయండి ప్రభా. ఆ బిడ్డ చేయుచున్న విజ్ఞాపనలు నాయన మీరు ఆలకించండి తండ్రి. ప్రభా, ఇదిగో నాయన తెలుసో తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్కుని విడుదల చేయండి. తలి తాకుమి అన్న మీ వాక్కుని ఈ వ్యక్తి పట్ల విడుదల చేసి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు మార్చమని వేడుకొంచున్నాను. మీ హస్తాన్ని చాపి పైకి లేపమని వేడుకొంచున్నాము. అవును ప్రభా, మా జీవితాలను మీరు మార్చండి నాయన. మీ ఆత్మతోటి మమ్మల్ని నింపండి. నీ బిడ్డలుగా, మీ సాక్షులుగా మేము సంతోషంగా జీవిస్తూ, మీరు మమ్మల్ని ఈ లోకానికి ఎందు నిమిత్తమైతే పంపించినారో ఆ మీ దివ్య చిత్తాన్ని మేము విజయవంతంగా ముగించుకొని సంతోషంతో మీ సన్నిధికి తిరిగి వచ్చుటకు మాకు కృపను అనుగ్రహించండి. నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు మాకు కృపను అనుగ్రహించండి. మీ జీవ గ్రంథంలో మా పేర్లను లిఖించండి ప్రభువా. అవును తండ్రి, జీవించిన మమ్మల్ని, మరణించిన మా వాళ్ళందరినీ కూడా, ఆత్మలనందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. జీవించిన మా ఆత్మలను మేము మీ రాజ్యంలో చేరుటకు సిద్ధపరచుకున్నటకు మాకు పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించండి నాయన. మీరిచ్చిన స్వాతంత్రాన్ని నాయన, ఇదిగో మీరిచ్చిన జ్ఞానం ద్వారా నాయన మేము మా స్వాతంత్రాన్ని ప్రభా మీ చిత్తానుసారంగా మంచి మార్గంలో ఉపయోగించుకొనుటకు మాకు కృపను అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి మేలకై వందనాలు అర్పిస్తూ, చేయబోయే మేలకై ఎదురు చూస్తూ, త్వరలో రానున్న మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో మీరు మా ప్రార్థన ఆలకించి నెరవేర్చి ఉన్నారని విశ్వసిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. God bless you.